స్తోత్రం 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 మహాగణుడ మహోన్నతుడ మా సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఉదయకాల సమయండి సాయంకాల వరకు మమ్మల్ని మా కుటుంబాలు మా సంఘాలు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని ఎంతగానో కాచి కాపాడి మరో నూతన సాయంత్రం మాకు దయచేసిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఉదయకాల సమయండి సాయంకాల వరకు కూడా మేము చేస్తున్న ప్రతి పనిలో కూడా మాకు తోడు నీడగుండి మరో నూతన రోజుని సాయంత్రం మాకు దయచేసి ఈ గ్రూప్ ద్వారా ఈ జూమ్ మ్యాప్ ద్వారా మమ్మల్ని ఏర్పాటు చేసిన దేవానికి వందనాలు స్తోత్రములయ్యా. ప్రారంభ ప్రార్థన నుంచి ఆఖరు ప్రార్థన వరకు మీరే క్రమంగా మర్యాదగా నడిపించండి దేవా. నెట్ ద్వారా ఫోన్ ద్వారా ఎటువంటి ప్రాబ్లం ఏమి రాకుండా మీరే మర్యాదగా క్రమంగా నడిపించండి దేవా. ఇన్న వాక్యం మర్చిపోకుండా మరి ఉదయం పలక మీద రాసుకునేటట్టు మాకు జ్ఞానం దయచేయండి. నీ దాసులు నిలబడుచుండగా మీరే మాట్లాడండి ప్రభా. ఏదైతే జల్లుతారో వాటిని మా హృదయమైన పలక మీద రాసుకుని గొప్ప మనసు మాకు దయచేయండి. ఆత్మ నశించుకోవడానికి నీకు ఇష్టం లేదయ్యా. ఆత్మలు రక్షించేదేవా, ఆత్మలు బలపరిచేదేవా, మమ్మల్ని స్వస్థపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామాన్ని స్తుతించబడతారో వారి మధ్యన ఉంటానని వాగ్దానం చేసిందేవా. మా మధ్యన ఉన్నారని నమ్ముచున్నాను దేవా. చిన్న మందిగా మేము కూడి ఉన్నాం ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి, మమ్మల్ని ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి, స్థిరపరచండి. గ్రూప్ ద్వారా ఇంకా మమ్మల్ని బలపరచమని జూమ్ యాప్ ద్వారా ఇంకా అనేక మంది పాల్గొని నీ సన్నిధిలో ప్రార్థించే అనుభవం అందరికి దయచేసి అందరి మనసు మార్చి ఇంకా ఈ జూమ్ యాప్ లోకి నీ సన్నిధిలోకి రమ్మని అడుగుచున్నాను దేవా. నీ ఆత్మని నీ అభిషేకం కుమ్మరించమని నీ ఆత్మతో మమ్మల్ని ఒక్కసారి దర్శించమని ఈ ప్రారంభ ప్రార్థన నుంచి ఆఖరు ప్రార్థన వరకు మీరే క్రమంగా నడిపించమని నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. చక్కగా ప్రార్థనలో నడిపించిన శాంతికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ అమ్మ ఆశ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్. ఈరోజు పాటల కార్యక్రమం ముగ్గురు పేర్లు అనౌన్స్ చేశారు, చూసారా అమ్మా? ఎవరు చూడలేదా? అన్న ఎవరి పేర్లు ఉన్నాయి ఒకసారి తెలియచేద్దాం మళ్ళీ. మొదటిగా సూర్యకుమారి గారు దుబాయ్ నుంచి, 2 రాంపండు గారు, 3 ఆశ గారు. థర్డ్ ప్రైజ్ వచ్చినట్టుంది మీకు. 3వ పేరు వచ్చింది మీకు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. బాగా కష్టపడి ప్రాక్టీస్ చేసి చదివితే పాడితే తప్పకుండా అలాగా. ఏంటమ్మా ప్రాక్టీస్ లేదా? కష్టపడలేదు. ప్రశాంతి గారు తప్పకుండా మీరు పాడాలి అని మెసేజ్ పెట్టారు. సరే అండి, మరి నాకు నైట్ అవుతుంది, పర్వాలేదు అంటే నైట్ అయినా పర్వాలేదు మీరు పాడండి అని. సరే మనకు ప్రైజ్ వస్తుందండి అని పాడేశాను. మరి దేవుడు నేను విన్నాను. బాగా పాడారు. ప్రైజ్ లాడండి గ్రూప్ లో అందరికీ. ప్రైజ్ లాడండి హెప్సిబా గారు. రాణి గారు మీరు పాడారండి పాట? ఉన్నారండి. మీ అబ్బాయి గారి బర్త్డే బాగా జరిగిందండి? బాగా జరిగింది. చాలా చాలా. నేను మిమ్మల్ని పాడమని చెప్పాను. మీరు పుట్టినరోజు బాగా చేసుకున్నారండి. ఇంకా అసలు మరి పార్టీ మాకు పుట్టినరోజు అయితే అత్తగారు ఆన్లైన్ లో ఇచ్చే పార్టీలు ఏం కనబడట్లేదు. దానికోసమే మనం వెయిటింగ్. అందరూ పార్టీలు బాకే పడిపోతున్నారు. ఇంటికి డోర్ డెలివరీ చేసేవాళ్ళని. డోర్ డెలివరీలు లేకపోతే ఆన్లైన్ ఏంటది షాపింగ్ చేసి ఇంకేళ్ళకి పంపించాలి. అమ్మా దేవునికి స్తోత్రం. అంటే మనం ఒక గ్రూప్ లో ఉండడం వల్ల ఒకరి విషయాలు ఒకరికి ఇట్లాగా ఏదైనా అన్ని తెలియడానికి. మేనత్తలకి అయ్యారు వాట్సాప్ లో పంపించండి గిఫ్ట్. అమ్మా మా అన్నయ్యలు గుర్తుకు రాగానే మీరు భలే గుర్తు చేస్తారు. తర్వాత మన సుజాత గారు రండి. హెప్సిబా గారు బిజీగా ఉన్నారా? ఓకే అండి. శాంతరత్నం గారు రావాలి. సరే అండి. ఓకే అండి. సరే అయితే మనం ఎగ్జామ్ ఎంతవరకు రాశారండి? ఇంకొక 2 రోజులు విడిచిపెట్టేద్దామని నేను లైట్ తీసుకున్నాం.
మళ్ళా జనవరి 1 తారీఖు నుంచి తప్పకుండా అంటే పండగలు హడావిడి అయిపోతేనే గానీ, ఈ పరీక్షలు గానీ, ఇవన్నీ కూడా మనం ఏమి చేయలేము. అందుకనే కొంచెం పరిస్థితులన్నీ అలా నెమ్మదయినియి ఎగ్జామ్ గురించి. ఎగ్జామ్ మరి పండగ గిఫ్ట్ ఇస్తానన్నారు కదా! మరి పండగ అయిపోతుంది కదా! మరి ఇంకెప్పుడు? ఈస్టర్‌కా? అంటే ఆ! ఈస్టర్‌కని కాదు గానీ, మనం గిఫ్ట్ మీద మన యొక్క ఫోకస్ కాదు గానీ, వాక్యం నేర్చుకోవడం. చాలా చక్కగా 28 అధ్యాయాలు అలా కంటిన్యూ చేసుకురావడం, ఏ పరీక్ష కూడా మిస్ అవ్వకుండా రావడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఇంకా సెమీ ఫైనల్, ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి గాబట్టి, మనం నేర్చుకోవడమే మన ధ్యేయం. హ్మ్. కాబట్టమ్మా కొంచెం టైం పడతది మరి. అలా పోస్ట్‌పోన్ అవుతూ పరిస్థితులను బట్టి పోస్ట్‌పోన్ అవుతూ వచ్చినియి. అంటే కంగారుగా చేసేసుకొని పెట్టాము, చేసాము అనేసి ఏదో తూతు మంత్రం చేసేస్తే మనకు వాక్యం రాదు మెయిన్. కాన్సెప్ట్ ఏంటో తెలీదు. మిస్ అయిపోతాం అనమాట. సో, రోజులు గడుస్తూ ఉంటాయి. మనం ఒక రోజుతో విడిచిపెట్టేసే విషయాలు కాదియి ఎప్పుడు కూడాను. ఏమ్మా దేవుని చిత్తమైతే కొంచెం ఈ పండగ కానిచ్చేసి జాన్యువరి మరలా మనకి స్టార్ట్ అవుతది గాబట్టి, జాన్యువరి మొదటి వారంలో దేవుని చిత్తమైతే కొన్ని రోజులు అది మళ్ళా రివిజన్ చేసుకోవడం పైన అప్పుడు సెమీ ఫైనల్ పెట్టుకోవడం, మరలా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చుకొని మరలా ఫైనల్. కాబట్టి అది ఎంతవరకెళ్తదనేది విషయం నన్ను అడగొద్దు మీరు. తప్పకుండా మాత్రం వాక్యం నేర్చుకోవడం. మనకు ఆ వాక్యం ఇప్పటి వరకు మరి ఎంత మీరు పట్టుకున్నారనేది నాకు తెలీదు. ఎగ్జామ్స్ వల్ల లేకపోతే ఇలా చదవడం వల్ల. సో, ఇంకా సెమీ ఫైనల్ వల్ల ఇంకొంచెం బలం పొందుకోవచ్చు. ఫైనల్ వల్ల ఇంకొంచెం బలపడొచ్చు. ఈ క్రిస్మస్ హడావిడిలో ఏదో ఎగ్జామ్ పెట్టేసామంటే మాత్రం ఇంక మరీ హడావిడయిపోయి ఇటు క్రిస్మస్ హడావిడులు, ఇటు ఎగ్జామ్ హడావిడులు ఇవన్నీ ఎక్కువైపోతాయి. ఇప్పటికే మనం కొన్ని రోజులు చాలా మిస్ అయిపోయాం. కేవలం కార్యక్రమాల వల్ల. సో, ఇదనమాట రీజన్స్. మన టార్గెట్టు, మన యొక్క ధ్యేయం ఏంటంటే వాక్యం నేర్చుకోవడం. సెమీ ఫైనల్, ఫైనల్ ఎలా జరుగుతది? విజేతలు ఎలాగా ఉంటారు. కాకపోతే ఆ విజేతలు అయ్యేటప్పటికి పరిపూర్ణంగా వాక్యం నేర్చుకునే పరిస్థితి రావాలని మన యొక్క ఆశ. హ్మ్. ఆ విధంగా కొంచెం టైం పడతది. ఆహ్, టైం పట్టినా గాని మనం వాక్యం నేర్చుకోవచ్చు. అమ్మా! అది. ఆ యొక్క ఎగ్జామ్ గురించి మంచి ప్రశ్న అడిగావు. ఆ ప్రశ్నకు మంచి జవాబు ఇచ్చానేమో అని నేను అనుకుంటున్నాను. అది మీ అందరికి అర్థమైందని కూడా నేను అనుకుంటున్నాను. ఏమ్మా? ఓకే. ఇంకా ముందుకు వెళ్దాం. ఇంచుమించుగా 24 అధ్యాయాలు మనకి పూర్తయిపోయినియి. 25 అధ్యాయము దివిటీలు లేకపోతే పెండ్లి కుమార్తె ఎట్లా ఉంటది అనే విషయాలు మనం చూసాము మొట్టమొదటి 13 వచనాల్లో. 14 వచనంలోనేమో మనుషుడు దేశాంతరం పోయి దాసులను పిలిచి ఆస్తిని వారికి అప్పగించినట్లు ఒకని 5 తలాంతులను, ఒకడికి 2 తలాంతులు ఇచ్చినప్పుడు ఇది ఇంకా మనం చెప్పుకోలేదు 14 వచనం నుండి. అమ్మా వందనాలండి అందరికి. సుజాత గారు ప్రైజ్ లార్డ్ అండి. వందనాలండి అందరికి. వందనాలండి. అయితే మనం 24 అధ్యాయము ఇంచుమించుగా 14 వచనం నుంచి మనం చెప్పుకోవాల్సిన వారమై ఉన్నాము. మొదటి 13 వచనాల్లో అక్కడ ఏం చూసామంటే గనక దివిటీలు అంటే 10 మంది కన్యకలున్నారు. అందులో 5గురు బుద్ధి కలిగినటువంటి వారు, 5గురు బుద్ధి లేనటువంటి వారు. అంటే వాక్యం లేనటువంటి వారు, వాక్యం కలిగినటువంటి వారు, అడ్వాన్స్‌గా ఆళ్ళు ఆలోచించిన వారు, లేకపోతే సిద్ధపాటు మనసు కలిగినటువంటి వారుగా మనం చూసాం 13 వచనాల్లో. 14 వచనంలో మరలా కూడా పరలోక రాజ్యము అంటే ఇది యేసుక్రీస్తు వారు అప్పగింపబడక మునుపు ఇంకా అప్పగింపబడబోతారు అని అనిపించుకుని పరలోక రాజ్యము ఎలా ఉంటదనే విషయాల్ని ఇక్కడ తెలియచేయడం జరుగుతుంది. ఎందుకంటే మరి టార్గెట్ అంతా కూడా మనది పరలోకమై ఉంది. కదా! భూమి మీద ఉన్నంత కాలము ఈ శరీర ఇచ్చలను లేకపోతే ఈ యొక్క లోక సంబంధమైన విషయాలన్నిటిని కూడా జయించుకుని మనము మన ఆత్మలతో మనము ఆహ్ ఈ శరీరము మట్టిలో కలిసిపోద్ది. దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ ఆయన దగ్గరకు మరలా చేరుతుంది. కాబట్టి అదే మన గోల్ అయింది కాబట్టి, ఆ పరలోక రాజ్యం గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూద్దాం 14 వచనం నుంచి ఎవరికి అవకాశం ఉంది చదవడానికి? ఎవరికైనా అవకాశం ఉందా చదవడానికి? 14 వచనం నుండి. 14 వచనం నుండి. ఎవరికైనా అవకాశం ఉందా చదవడానికమ్మా? దేవుని చిత్తమైతే ప్రార్థన చేయండి.
జాన్యువరి నుంచి 2021 న్యూ ఇయర్‌లో మనము ఏం చేద్దామంటే క్యారెక్టర్స్‌ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పటివరకు చాలా అద్భుతమైన రీతిలో మనం నేర్చుకున్నాము. క్యారెక్టర్స్ అంటే ఒక్కొక్క పేరు తీసుకొని ఇప్పుడు దావీదు ఉన్నాడు. ఆ దావీదు జీవిత చరిత్ర అంతా తెలుసుకునే ప్రయత్నం. అబ్రహాం ఉన్నాడు. మనకు వీళ్ళు తెలిసిపోయారు కాబట్టి ఇంకా తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ప్రస్తావించిన వాళ్ళు. ఆమోస్ అని, లేకపోతే యోనా అని, ఆ యోనా ఏం చేశాడు? ఆ పైన మనం హెడ్డింగ్ పెట్టుకోవడం, ఆయన జీవిత చరిత్ర అంతా మనం తెలుసుకోవడం. ఏం చేశాడు ఆయన? దేవుని సన్నిధిలో ఏం చేశాడనే విషయాలు. సో, ప్రార్థన చేయండి. ఈ 2020 కంటే కూడా 2021 అద్భుతమైన రీతిలో మనము వాక్యాన్ని నేర్చుకోగలగాలి. నేర్చుకోగలిగాలి. అమ్మ చదవండి. అవకాశం ఉన్నవాళ్ళు 14 వచనం నుండి. 24, ఎన్ని 14. 14 అండి? 24, 14. 25, 14. 25, 14. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచిన తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకని 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవనికి సామర్థ్యమును చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగనే 2 తలాంతులు తీసుకున్నవాడు మరి 2 తలాంతులు సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమిని త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. ఇంతవరకు చూద్దాం ఒకసారి. ఇక్కడ పరలోక రాజ్యము ఎలా ఉంటది అనే విషయాల్ని వివరిస్తున్నాడు. మనం చూసాం ఏమని? ఏంటది? పరలోక రాజ్యము ఉపమాన రీతిలో చెప్పబడుతుంది. ఏంటనంటే గనక ఆ ఉపమానం ఏంటనంటే గనక పరలోక రాజ్యము ఏ విధంగా ఉంటది అనే విషయం. ఆ ఉపమానం ఏంటి ఇక్కడ? ఒక మనుష్యుడు దేశాంతరము పోయి, దేశాంతరం అంటే పరాయి దేశం అంటే మనకులాగా వెళ్ళిపోయాడు. ప్రయాణమై తన దాసులను పిలిచి, ప్రయాణమై వెళ్లే ముందు తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లును అతడు ఒకనికి 5 తలాంతులను. తలాంతు అంటే ఎంతండి? కింద చూడండి పుట్టినోట్లు ఉంది. 3,600 3,600 రూపాయలు కావచ్చు ఒక తలాంతు అమ్మా. సో అలాంటిది 5 తలాంతులు ఇచ్చాడు. అంటే 5 3 15, 5 3 15,000, 5 6 30, 3,000, 18,000. ఇంచుమించుగా 18,000 ఒక వ్యక్తికి ఇచ్చాడు. రెండో వాడికి ఎంత ఇచ్చాడండి? 2 అంటే 2 3 12, 2 6 12, 13,200. సో ఇలా ఇస్తే గనక 6,000, 7,200. సో ఇలా ఇస్తే గనక ఒకనికి 1 ఎవని సామర్థ్యమును చెప్పిన వానికి ఇచ్చి మరొకడికి ఒక 3,600 ఇచ్చి వెళ్ళాడు. వెంటనే దేశాంతరం పోయాను. అయితే ఈ తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో ఇప్పుడు ఇక్కడ తలాంతు దేనికి సాదృశ్యము? అయితే నేను ఈ ప్రశ్నలే కదా మనకు ప్రాముఖ్యమైనవి. ఎవరు ఎవరితో ఏమని మాట్లాడుతున్నారు? కర్త, కర్మ, క్రియ. ఇక్కడ చూస్తే గనక ఇదంతా కూడా ఒక పరలోక రాజ్యం గురించి చెప్పబడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆ మనుష్యుడు దేనికి సాదృశ్యము? దాసులు దేనికి సాదృశ్యము? ఇప్పుడు తలాంతులు దేనికి సాదృశ్యము? ఎవరు చెప్పగలరు? తలాంతులు దేనికి సాదృశ్యము? మనుష్యుడు దేనికి సాదృశ్యము? అంటే దేశాంతరం పోయే మనుష్యుడు దేనికి సాదృశ్యము? ఆలోచిస్తున్నారా? ఉందా? ఆలోచించే సమయం ఉందా? బైబిల్ తీశారా అందరూని? ఓన్లీ వింటున్నారా? మీరు చెప్పడం బట్టి నాకు తెలుస్తుంది. అర్థమవుతుందిగా మీకు? ఇవి అంటే వాటిలో ఉన్నటువంటి ఈ దాసుని యొక్క ఆ యొక్క అంతరార్థం మనకు తెలియాలి. దాసుడు అనే పదాన్ని ఎందుకు ఉపయోగింపబడింది ఇక్కడ? తలాంతులు అనేవి ఎందుకు వ్రాయబడ్డాయి అనే విషయాలు మనకు తెలిస్తే గనక మనకి ఆ యొక్క పరలోక సంబంధమైనటువంటి మర్మము మనకు తెలుస్తుంది. సో ఇక్కడ దాసుడు గనక లేకపోతే ఇవన్నీ కూడా మనం సింపుల్‌గా ఓవరాల్‌గా చెప్పేసుకుంటే గనక దేవుడిచ్చినటువంటి రక్షణను, లేకపోతే దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాలను
మనము మనలోనే ఉంచేసుకుంటే, మరొకళ్ళని ఆయన సన్నిధిలోకి నడిపించకపోతే, లేకపోతే ఈ లోక పాపములో కొట్టుకొని పోతున్నటువంటి ఆ యొక్క మనుషులను మనము వారిని ఒక వలేసి పట్టుకుని దేవునిలోకి తీసుకురాకపోతే గనక, మన జీవితాలు వ్యర్థము. దేవుడిచ్చినటువంటి తలంతులను మనము ఉపయోగించి అనేక మందిని రక్షణలోకి నడిపించాలి. అయితే 5 తలంతులు తీసుకున్నవాడు ఏం చేశాడు? వ్యాపారం చేశాడు. అంటే ఇక్కడ వ్యాపారము లేకపోతే ఈ తలాంతులు ఇవన్నీ కూడా సాదృశ్యం అనమాట చెప్పబడుతున్నాయి. భూ సంబంధమైనటువంటి విషయాలతో. కానీ అసలు అందులో ఉన్నటువంటి ఆత్మీయ అర్థం ఏంటంటే గనక తప్పకుండా దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను, దేవుడిచ్చినటువంటి ఈ సమయము, మనకిచ్చిన తలంతుల్లో చెప్పాలంటే గనక ఆస్తులు కావచ్చు, మనకున్నటువంటి పరిస్థితులు కావచ్చు, మనకున్నటువంటి ఇప్పుడు మనకొక మంచి బిల్డింగ్ ఉంది. అది ఏ ఏ ప్రేయర్ పెట్టుకోవడానికో ఉపయోగపడేది. ఓ పక్కన మనం ఉంటూ, ఇంకో ప్రక్కన ఒకవేళ ఏదైనా ప్రేయర్‌కి అవసరమైంది. అది మనము ఆ రోజుకి ఇవ్వవలసిన వారమై ఉన్నాము. లేకపోతే మన దగ్గర ధనం ఉంది. ఆ రోజున ఏదో కష్టం వచ్చింది సంఘంలోనో, లేకపోతే కార్యక్రమం ఆ యొక్క ఆరాధన జరగడానికి. మనం వెంటనే మనకున్నటువంటి పరిస్థితిని ఆ యొక్క ధనాన్ని ఇలాగా ప్రతీదీ మనకున్నది ఏదైనా సరే దేవుని సన్నిధికి, దేవుని నామం మహిమపరచబడడానికి మనము ఉపయోగించాలి. ఎందుకని? అవి ఇచ్చిందెవరు మనకి? దేవుడై ఉన్నాడు. దేవుని నుంచి మనం పొందుకున్నాము. దేవుని కొరకు మనము ఖర్చు పెట్టగలిగితే గనక మరొక ఆత్మకు వాక్యం వెళ్తదక్కడ. మరొక ఆత్మ రక్షింపబడతది. సో, అది తలాంతులయ్యున్నాయి. తలాంతులు అయ్యున్నాయి. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేశాడు? ఒకటిచ్చిన వ్యక్తి ఏం చేశాడంటే వెళ్లి దాన్ని వ్యాపారం చేసి దాన్ని డబల్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి 5 తలాంతులు సంపాదించాను. 5 ఇచ్చిన వాడికి అంటే కొంత ఇచ్చిన వాడికి మరికొంత సంపాదించాడు. 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాడు. అయితే మూడోవాడు చూడండి ఏం చేశాడో చూద్దాం. అయితే ఒక తలాంతు తీసుకునేవాడు వెళ్లి చదవండమ్మా. భూమిలో దాన్ని దాచిపెట్టాడు. భూమిలో దాన్ని దాచిపెట్టాడు కాబట్టి 19 చదవండి. 19 బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులను తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదనని నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులను అప్పగించితివే, అవిగాక మరి 2 తలాంతులు సంపాదించితనని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. తరువాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కొయ్యవాడను, చల్లిన చోట పంట కూర్చుకొనవాడనై కఠినుడవని నేనెరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలోని దాచిపెట్టి తిని, ఇదిగో నీది, నీవు తీసుకొనిమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తిన చోట కోయవాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకుందునని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి కలిగినది తీసివేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా కూడా ఇంచుమించుగా 14 నుంచి 31 వచనం వరకు కూడా ఒకటే స్టోరీ, ఒకటే సందర్భము. ఆ సందర్భానికి మెయిన్ టైటిల్ ఏంటంటే గనక పరలోకము. ఇప్పుడు పరలోకం ఉంది.
పరలోకంలో దేవుడున్నాడు. భూమి మీద మనమున్నాము. పరలోకంలో నుండి లేకపోతే ఆయన రక్షణ పొందుకున్నటువంటి నీకు, నాకు ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా తలంతు. ప్రతి పరిస్థితి కూడా తలాంతు అయ్యుంది. ఆయనిచ్చినటువంటి సమయము, ధనము, లేకపోతే మన గృహాలు, మనకి అంటే దేవుని కొరకు ఏదైతే ఉపయోగపడతదో అది ప్రతీది కూడా తలాంతయ్యుంది. లేకపోతే వాక్చాతుర్యం అవ్వచ్చు. ఎదుటివారిని ప్రేమించడం కావచ్చు, ఎదుటివారిని ఆదరించడం కావచ్చు. మాట ద్వారా ఒక చిన్న మెసేజు ఎదుటి వ్యక్తిలో ఒక ప్రకంపనలు లేకపోతే ఆయన చేయలేని పని మన మాట ద్వారా చేయిస్తది. మీరు చూస్తున్నారు అనేక మంది మెసేజ్‌లు పంపించడం, మన పరిచర్యను బట్టి చూస్తున్నారు. వారి యొక్క రిప్లైస్ వచ్చినప్పుడు మనకెంత ఆనందం ఉంటది. అది తలాంతై ఉంది. ఆ తలాంతుని వాడి ఆ ఎదుటి వ్యక్తిని మనము దేవుని సన్నిధిలోకి నడపవలసిన వారమే ఉన్నాం. సో, మనకిచ్చినటువంటి ఈ ఉచితమైన రక్షణ మనలో పెట్టిన అంటే అక్కడ జరిగిన స్టోరీ మీరు చూసేసారు. 5 ఇచ్చినోడేమో 10 చేసాడు. 2 ఇచ్చినోడేమో 4 చేసాడు. 1 ఇచ్చినోడు ఏం చేసాడు ఇంతకని? అతను సోమరయ్యుండి అదంట పైగా మళ్ళీ యజమానుడి మీదే రివర్స్ ఎడుతున్నాడు. ఏమంటున్నాడు? రివర్స్ ఆయన మీద చెప్తున్నాడు. ఏమని? ఒకవేళ నేనిది ఏదైనా చేస్తే గనక ఎందుకు చేసావు నన్నడుగుతావేమో. అందుకనేసి పైగా ఆయన మీద ఏమి నింద పెడుతున్నాడంటే, నువ్వు అంటే కొంతమంది యజమానులుంటారు కదా! మనం చూస్తుంటాం. చేస్తే ఎందుకు చేసావంటారు. చెయ్యకపోతే ఎందుకు చేయలేదంటారు. కదా! అటువంటి దాసుడువని నేనెరుగుదును. నేను ఒకవేళ దీన్ని ఏదన్నా 2 చేస్తే ఎందుకు చేసావని అడుగుతావు నువ్వు. ఒకవేళ చేయకుండా ఉంటే ఎందుకు చేయలేదని అడుగుతావు నాకు తెలుసు. కాబట్టి నేనేమి చేయకుండా దాన్ని అలా దాచిపెట్టి ఉంచాను. ఇదిగో నీవు ఇచ్చినటువంటి ఒక తలంతు నీకు ఇచ్చేస్తున్నాను. 3,600 రూపాయలు నీకు వెంటనే తిరిగి ఇచ్చేస్తున్నాను నువ్వు వచ్చేసావు కాబట్టి. అని ఈయన అతి తెలివితేటలు ఉపయోగించి అంటే వీళ్ళంతా కూడా మనం అక్కడ చూసాం కదా! బద్ధకస్తులు, పని చేయని వారు, సమయాన్ని పాటించరు. అర్థమవుతుందా? మనలో ఉన్నవాళ్ళని నేను ఎవరు ఉద్దేశపూర్వకంగా అనట్లేదు సుమా. మీరు నా మీద ఇదవుతూ ఉంటారు. ఓకే. వాక్యం సందర్భం ఇది. పని చేయరు, సమయానికి లేవరు, సమయానికి పడుకోరు, లేకపోతే వాక్యం చదవరు. ఇంకేమున్నాయి? ఎవరు చెప్పండి? ఎవరైనా ఉన్నారా? సహాయపడండి నాకు కొంచెం. మనోళ్ళు లేకపోతే అంటే బద్ధకస్తులు. లేకపోతే మాట్లాడాల్సిన మాట, చెప్పాల్సిన మాట మృదువుగా చెప్పరు. లేకపోతే చాలా ఉన్నాయి. బోలెడన్ని అనుభవిస్తున్నాం మనం. కదా! కాబట్టి అలాంటివి చేయకుండగా చక్కగా ప్రేమ కలిగి ఏమైతే మనం వాక్యం నుంచి పొందుకుంటున్నామో, ఆ వాక్యాన్ని ఎలా చెప్పగలగాలి? లేకపోతే వాక్యాన్ని మనం ఎలా నేర్చుకోగలగాలి? అర్థమవుతుందా మీకు? వాక్యాన్ని ఎలా చెప్పగలగాలి? ఎలా నేర్చుకోగలగాలి? అయ్యో! ఇలా ఈరోజు ఒక విషయం చదివాం. ఆ విషయం నాకర్థం కాలేదు. ఒకసారి మరలా ఇందులో ఉన్నటువంటి ఎవరో ఒకడిని అడుగుదామా? డిస్కస్ చేద్దామా? లేతే తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? ఇదనమాట. మన యొక్క గోలు, మన యొక్క టార్గెటు ఎంతసేపు వాక్యం మీద ఉంటే గనక, అది చాలా మంచి అనుభూతుల్లోకి మనల్ని తీసుకువెళ్తది. అదే 5 తీసుకున్నోడు 10 చేసాడు చూసారా? అతను చేసినట్టు పనేంటంటే గనక, అతని దృష్టంతా కూడా యజమాని పెట్టినటువంటి బాధ్యత పైన ఉంది గాబట్టి, ఆయన ఆ! మంచి సేవకుడా, మంచి దాసుడా, నీ యజమాని యొక్క పాలు పొందులో నువ్వు కూడా పాలు పొందుము, ప్రవేశించుము. ఎప్పుడొస్తదంట? ఆ యజమానిని యొక్క మాటకు లోబడినప్పుడు, యజమానిని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చినప్పుడు మాత్రమే మనకు ఆ ఆశీర్వాదాలు, ఆ యజమాని యొక్క బల్ల మీద బా డైనింగ్ టేబుల్ మనం కూడా భోంచేయడానికి ఆ యొక్క అవకాశం మనకు కూడా దొరుకుతది. ఇదే పరలోక రాజ్యమై ఉంది. అప్పుడే ఇప్పుడు ఈ దాసులు చూసారా? వారి యజమానికి ఇష్టులయ్యాడు. కాబట్టి వారు పరలోకాన్ని స్వతంత్రించుకున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. సో, ఈ వచనాల్లో ఉన్నటువంటి చక్కటి అంటే అక్కడ చెప్పబడుతున్నటువంటి పాత్రలన్నీ కూడా మనకి ఈజీగా అర్థమయ్యే విషయాలు. అందులో అంతరార్థం మాత్రం పరలోకము, దేవుడు, మనమంత దాసులమై ఉన్నాము ఆయనకి. అది కూడా నమ్మకమైనటువంటి దాసులమైతే గనక మంచి దాసుడా అని దేవునితో మనం పిలిపించుకుంటే గనక తప్పకుండా దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకోగలం. దేవుని చిత్తమైతే 31-46 వరకు ఈ 3, 4 రోజుల్లో మనం 28 వరకు పూర్తి చేసేస్తే గనక జాన్యువరి ఫస్ట్ వీక్‌లో మనము మరలా సెమీఫైనల్‌కి ఒక 2, 3 రోజులు ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని ఫాస్ట్ గాని అప్పుడు సెమీఫైనల్‌కి సిద్ధపడదాము. ఇంతకుముందు చెప్పినట్టుగా సెమీఫైనల్ ఉంటది, ఫైనల్ ఉంటది. మనం యాక్చువల్లీ క్రిస్మస్‌కి ముగించేసుకోవాలనుకున్నాం. మన టార్గెటు
నామకార్థంగా చేయడం కాదు. ఏదేదో ఒక రోజుతో ముగించిపోయేది కాదు. దేవుని కృపను బట్టి ఆదికాండం మొదలుపెట్టాం. ఒక బుక్‌ని పూర్తి చేసాం. రెండవ పుస్తకంలోకొచ్చేసాం. చక్కగా 16వ అధ్యాయానికి కూడా మనం రావడం జరిగింది. సో, దేవుడు మన రాబోయే సంవత్సరం అంతా కూడా మరెంత అది కంప్లీట్ చేయగలమో, ప్రకటన వరకు పూర్తి కావాలి. యాక్చువల్లీ రోజుకొక అధ్యాయం ఇద్దామంటే కొంచెం ఆహ్, ఆహ్, చదవటం ప్రారంభించినోళ్ళు కొత్తగా చదువుతున్న వారు ఇబ్బంది పడుతున్నారు. అందుకనే వారి కొరకు మనం 10 వచనాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ విషయాలన్నీ కూడా గమనిస్తూ మనం ప్రార్థన చేసేటప్పుడు మన కార్యక్రమాలు ఎన్నైతే చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాక్యాలు చదవటం, పాటలు పాడడం, ప్రతి శుక్రవారం ఆరాధన, ప్రతిరోజు రాత్రి ఈ యొక్క జూమ్ యాపు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటి కొరకు ప్రార్థన చేయండి. ఈ 2020 కంటే కూడా 2021లో దేవుడు అద్భుతమైన రీతిలో మన పరిచర్యను బలపరచాలి. పరిచర్యని బలపరచాలి అనే దానికంటే కూడా పిలవబడిన వారు అనేకులు. కానీ ఏర్పరచబడిన వారు మాత్రం కొంతమందే. ఇప్పుడు అక్కడ 10 మంది బుద్ధి కలిగినటువంటి వారున్నారు. కానీ అందులో యేసుక్రీస్తుతో ఎత్తబడిన వారెంతమంది? 5గురు మాత్రమే. ఆ 5గురిలో నీవు ఉండగలగాలి. ఆ 5గురిలో అంటే నేనుంటానంటే అంటే నాకు నేనేమనుకోవాలంటే నేనుండాలి. అలాగే మీకు మీరు ఏమనుకోవాలంటే నీకు నువ్వేమనుకోవాలంటే నేనుండగలగాలి ఆ 5గురు లిస్ట్‌లో. ఏది బుద్ధి లేనటువంటి వారి లిస్ట్‌లో కాదు. బుద్ధి కలిగినటువంటి వారు దివిటీలలో నూనెను సిద్ధపరుచుకున్నటువంటి వారి లిస్ట్‌లో నేనుండాలి అనే ఒక టార్గెట్‌తో, గోల్‌తో మనం ముందుకు వెళ్దాం. అటు రీతిలో మనమంతా కూడా ఆత్మీయంగా బలపడడానికి మనం ఎప్పుడు కూడా అసలు వాక్యం విషయంలో ఏమీ కాంప్రమైజ్ కావద్దు. ఎందుకంటే కేవలం వాక్యాన్ని వివరించుకోవడానికి మాత్రమే మన సమయాన్ని కేటాయించుకోవాలి. తప్పితే ఇంకా వేరే ఉద్దేశాలకు గాని, వేరే ఆలోచనలకి మనం వెళ్ళొద్దు. దయచేసి నేను ప్రేమపూర్వకంగా ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాను. ఈ మాటలు ఈ యొక్క పరలోక రాజ్యం గురించి, దాసుడు, యజమానుల గురించినటువంటి వచనాలు మీ అందరికీ కూడా అర్థమైందని నేను ఆశపడుతూ, ఈ మాటలు మనందరి వెనుకల్లో దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈరోజు ప్రార్థన చేయండి. ఎవరు చేస్తారు మరి? అభిషేక్ గురించి ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతమైన రీతిలో 4 సంవత్సరాలు కాచి కాపాడి భద్రపరిచి 5వ సంవత్సరంలోకి బిడ్డను అడుగుపెట్టడానికి సహాయం చేశారు కాబట్టి ప్రార్థనలో గడపండి. ఒకరు ప్రార్థన చేయండి. ఎవరికి అవకాశం ఉంది ప్రార్థన చేయడానికి? ప్రార్థన చేయడానికి ఎవరికి అవకాశం ఉంది? తొందరగా టైము 6 నిమిషాలు ఉంది. ఎవరైనా ఉన్నారా అసలు లేరండి? చిన్నక్కకి చెప్పండి. అంటే నేను చేస్తానని వాళ్ళే ఓపెన్ చేస్తే బెటర్. అమ్మా చేసేయండి. ఎందుకంటే అవకాశం ఉంటే వాళ్ళు మ్యూట్ ఓపెన్ చేస్తారు. అందుకనే నేను పేరు చెప్పట్లేదు. అమ్మా అవకాశం ఉన్నవాళ్ళు చేసేయండి. అభిషేక్ 5 నిమిషాల టైం ఉంది. అభిషేక్ గురించి అదేవిధంగా ఓవరాల్‌గా ఏమైతే అవసరాలు ఉన్నాయో చేసేయండి. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దినాలు క్షణాల్ని ఆధీనంలో ఉన్నవయ్యా. ఈ దినాన్ని ఉండుట నీ చిత్తము, నీ దయలో, నీ కృపలో మమ్మల్ని అందరినీ పెంచి పోషించిన విధానం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మేము ఈ కొద్ది మందిగా కూడి తండ్రి నా ఈ జూమ్ యాప్లో తండ్రి నాయన ఈ టెక్నాలజీని వాడుకుని తండ్రి ఆయా దేశాల్లో మేము ఉన్నప్పటికీ తండ్రి నాయన ఈ విధంగా నాయన నేను స్తుతించడానికి ఇచ్చిన ఈ అవకాశం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇటువంటి అవకాశం లేక ఎంతో మంది నాయన నశించిపోచుండగా తండ్రి నాయన అటువంటి వరుసలో మేము లేకోకుండా తండ్రి నాయన మేము అనుదినము తండ్రి నాయన నీ స్తుతించుకోవడానికి నీవు ఇచ్చిన సదా అవకాశం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇప్పుడు కూడిన ప్రతి ఒక్క బిడ్డను నువ్వు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నాయన. వారికి కావాల్సిన అక్కర్ల అవసరతలు, ఇబ్బంది, సమస్తము నువ్వు తీసివేసి ప్రభా నీ పైన తండ్రి ఉన్న శక్తిని బట్టి వీరందరిని బట్టి నేనైనా ఇంకా ఎక్కువగా స్తుతిస్తూ ప్రభా నేను కనపరుస్తూ ప్రతి ఒక్క విషయంలో నీకు లోబడి జీవించే భాగ్యం మా అందరికీ నువ్వు దయచేయమని అడుగుచున్నానయ్యా. నీకే వందనాలనైనా. అలాగే ఈ రోజైతే నాయన అభిషేక్ అయితే నాయన మరి ఒక ఏడాదిలో నువ్వు ప్రవేశపెట్టిన బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు తండ్రి నాయన నీ దయా కిరీటం నీ బిడ్డ పట్ల ఉంచినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ నూతన ఏడాదిలో అయితే నూతనమైన తండ్రి నాయన కార్యములు నీ బిడ్డ పట్ల జరిగించమని అడుగుచున్నాను ప్రభా. ఈ సంవత్సరాంతము తండ్రి నీ దయా కిరీటం ఇచ్చి ప్రభా నీ కుమారుడికి ఈ వారికి మీ శక్తిని బలాన్ని తోడుని గ్రహించమని అడుగుచున్నాను నాయన.
నాయనా నీ కుమారుడికి నీ మెండైన దీవెనలు కలిగజేయమని అడుగుచున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. తల్లిదండ్రులకి విధేయుడై ఉండేలాగా సహాయం చేయమని అడుగుచున్నాను నాయన. బాలుడు నడవవలసిన త్రోవలు వాళ్ళకి నేర్పమని, వాడు పెద్దవాడైన తర్వాత నాయన వాటి నుండి తొలగిపోవడాన్ని నీ వాక్య గ్రంథం సెలవిస్తున్న రీతిగా తండ్రి, నీ కుమారుడికి చిన్ననాటి నుండి అయితే నాయన బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ అంది గుప్తములై ఉన్నవి తండ్రి నాయన. నీ కుమారుడికి అటువంటి బుద్ధిని జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. తల్లిదండ్రులను అయితే నాయన తండ్రి నాయన ఇచ్చిన తాతయ్యకి అయితే అమ్మమ్మకి అందరికీ తండ్రి మంచి పేరు తెచ్చే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాను నాయన. అయితే నీ కుమారుడికి ఏదైతే కుదువుగా ఉందో తండ్రి నాయన, నీ కుమారుడికి అది నీవు దయచేయమని అడుగుచున్నాను నాయన. బుద్ధి జ్ఞానము నువ్వు దయచేయమని అడుగుచున్నాను నాయన. విద్యలో విజయాలు దయచేయమని అడుగుచున్నాను నాయన. నీ కుమారుడికి నీ కాపుదలని భద్రతని కంచి నుంచమని అడుగుచున్నాను నాయన. ఆయన స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కడ ఉన్నప్పటికీ తండ్రి మేడం ఆమె మేడం వచ్చేసిందండి. కంటిన్యూ చేస్తాం, మీరు వెళ్ళండి. ఇంకెవరు ఉన్నారమ్మా? ఎవరికైనా అవకాశం ఉందా? సరే, నేను చేసేసి ముగిస్తాను. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలయ్యా. ఇంతవరకు చేసినటువంటి ప్రార్థనలన్నింటిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యములు చేయవాడు, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. తప్పక మీ సహాయంతో ముందుకు కొనసాగింపు చేయండి ప్రభువా. నాయన ఇంతవరకు చేసిన ప్రార్థన, ప్రతి ప్రార్థన వస్తున్నాయినా నాయన మీ పాదాల చెంత చేరేటట్టుగా సహాయం దయచేయండి. నాయన ప్రభువా మీకు వందనాలు. నాయన బిడ్డలు ఎంతో అనానుకూలమైనటువంటి పరిస్థితులను కూడా నాయన ప్రభువా మీ సన్నిధిలో వాక్యాన్ని నాయన ధ్యానం చేయడానికి నాయన బిడ్డలు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. మా పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు తండ్రి, నాయన సుఖము కలిగి సంతోషాలు కలిగిన వారు, సమయం ఉన్నటువంటి వారు నాయన ఆయా రీతిలో వారి సమయాన్ని గడుపుచుండగా, మమ్మల్ని అయితే ప్రభువా మేము ఎంతో కష్టపడుచు ఒక ప్రక్క ప్రభువా మేము నాయన మా పనులు మేము చేసుకుంటూ నాయన సమయానికి నాయన మీ సన్నిధిలో మేము ఈ విధంగా చేరడానికి మీరు ఇస్తున్నటువంటి గొప్ప నాయన సదవకాశంకే మీకు వందనాలు తండ్రి. మాకు రావాల్సినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మీరు నాయన నిండుగా మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మా జీవితాల్లో ఏమైతే లోటుపాట్లు ఉన్నాయో ప్రతి లోటుపాటును మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను రాజా. గొప్ప కార్యం చేయండి. ఇగోని ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభు. బిడ్డలనైనా విజయ్ కుమార్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. వారికి ఇచ్చిన భర్త పాపను బట్టి ప్రార్థన చేస్తున్నాం. తల్లిదండ్రులు, ఆత్మ కుటుంబాలు మీరు దీవించండి. అది రాణి గారు ప్రభు మీకు వందనాలు. బిడ్డను మీరు దీవించండి. కుమారులు నాయన భర్త నాయన కుటుంబాన్ని మీరు దీవించండి. శాంతి ఇచ్చిన భర్త నాయన పిల్లలు మీరు దీవించి ఆశీర్వదించండి. సహోదరు ఆశను బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. ఆయన సహోదరులు ప్రభు నేను కిరణ్ గారిని బట్టి ప్రార్థన చేసి నాకు మంచి ఆరోగ్యం క్షేమం దయచేయండి. ఇగో నేను హెప్సిబా గారిని బట్టి ప్రార్థన చేసిన బిడ్డలు మీరు దీవించండి. ఇచ్చిన భర్త నాయన బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. సుజాత గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యంలో ఇంకను బలపరచండి, స్థిరపరచండి. రాజు గారిని మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ మరొక మారు అభిషేకనైనా మీ పాదాల చెంతకు అప్పగించుకుంటూ రాబోయే సంవత్సరం అంతా తప్పక మీ మెండైన ఆశీర్వాదాలతో మీరు నింపి నడిపిస్తారని ప్రార్థన చేస్తూ ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు మేము విన్నటువంటి వాక్యాన్ని నైనా మేము నెమరు వేసుకునే బిడ్డలుగా మమ్మల్ని నుంచి నడిపిస్తారని మమ్మల్ని అందరినీ మీ పాదాల చెంతకు అప్పగించుకుంటూ మీ చిత్తమైతే మరొక మారి ఈ విధంగా కలుసుకునేంత వరకు మీ కృపా కాపుదల సన్నిధి మాతో ఉంచి నడిపిస్తారని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.